నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఓంకార్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే ఉన్నాం. మీకు ఈ లొకేషన్ అయితే తెలుసుకున్నట్టయితే, సో గైస్, ముందుగా అయితే మనం ఈ లొకేషన్ తెలుసుకున్నట్టయితే మనం ముందుగా వచ్చేసి తూర్పు కమాన్ నుంచి స్ట్రేట్గా ముందరికి వెళ్తే మనకి పాండురంగ స్వామి టెంపుల్ వస్తుంది. అలాగే మనకి పాత రైల్వే గేట్ దాటిన తర్వాత మనకి వీరనపేట నుంచి మనకి న్యూ బైపాస్ రోడ్గా ముందరగా వెళ్తుంటే సీదా ముందరకు పోతుంటే మనకి రైట్ సైడ్లో అయితే మనకి ఈ ఓంకార్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే కనబడడం జరుగుతుంది. నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఓంకార్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ముందుగా వచ్చి మల్లారి గణేష్ స్వామివారి కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి కవర్ కట్టేశారు. స్వామివారి యొక్క చేతిలో మనకి నాగుంపం, ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి స్వామివారి యొక్క చేతిలో మనకి అగ్నిగుండము ఉండడం జరిగింది. ఇంకా వినాయకుని యొక్క ఐఎస్ చూసుకున్నట్టయితే ప్యూర్ డీటెయిలింగ్ గా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా వినాయకుడు వచ్చేసి మనకి కొండలపై అయితే నిల్చొని ఉన్నాడు. వినాయకుని చూసుకోవచ్చు, మొత్తం కొండలు కూడా మనకి ఇది కలర్ వచ్చేసినాయి, మనకి లైట్ బ్లాక్ కలర్. ఇంకా స్వామివారి యొక్క పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. పంచొకటి బ్యాలెన్సింగ్ వర్క్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి మనకి స్వామివారు శ్రీ స్వయంభుగా మనకి శ్రీ కార్తికేయ స్వామివారి లాగా దర్శనమిస్తున్నారు. వినాయకుని యొక్క బుట్ట అలాగే కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ సైడ్ త్రిశూలము, స్వామివారి మనకి శంఖము, చక్రము, అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి కింది సైడ్ నెమలి కూడా రావచ్చు. విగ్రహానికి ఇంకా పూర్తిగా ఇంకా వర్కింగ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం మనకి ఇంకా మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి ఒక 12 feet స్టాండ్ ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి శంఖపై నిల్చొని ఉన్నారు. ఇంకా శంఖం కూడా వర్క్ వచ్చేసేది. ఇంకా ఇటు సైడ్ వినాయకునికి అయితే ఇంకా వర్కింగ్ అయితే బ్యాలెన్సింగ్ ఉంది. ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సైడ్ మనకి బాల గణేశుడు చిన్న వినాయకుడు మనకి మోదక ప్రియుడు మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి మనం విగ్రహాలను అయితే చూసేసుకున్నాం. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ శ్రీ శంకర భగవానుడు మనకి దర్శనమిస్తుండు. అదే రూపంలో మనకి గణేశుడు అయితే దర్శనమిస్తుంది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి స్టేజ్ నుంచి పైన వరకు మనకి ఒక 7.5 feet ఉండొచ్చు. స్వామివారి విగ్రహానికి అయితే ఇంకా వర్కింగ్ అయితే బ్యాలెన్సింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఈ విగ్రహం వచ్చేసి మనకి మహారాజా పొజిషన్లో స్వామివారు వచ్చేసి తొండెం వచ్చేసి డీటెయిలింగ్గా మనకి చాలా వెడల్పుగా వచ్చేసింది. విగ్రహానికి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి కలరింగ్ వర్క్, మనకి ఆభరణాలు, అలాగే మనకి పంచ కూడా రావడం ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం మనకి ఈ వినాయకుడు కూడా మనకి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి వినాయకుని యొక్క తొండెం వచ్చేసి మనకి రౌండ్ సైడ్ తిరగడం జరిగింది. చూసుకున్నట్టయితే ఈ విగ్రహం కూడా మనకి సిట్టింగ్ పొజిషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూర్చుని ఉంది. ఇంకా అలాగే నెక్స్ట్ ఈ విగ్రహం మనకి వినాయకుడు బ్యాక్ హ్యాండ్ తోటి మనకి ఆశీర్వదిస్తాడు. ఇంకా అస్త్రము వినాయకుని యొక్క మనకి చూసుకోవచ్చు, మొత్తము హెడ్స్, అలాగే మనకి హ్యాండ్స్, అలాగే మనకి లెగ్స్ కూడా డిఫరెంట్ పొజిషన్లో రావడం జరిగింది విగ్రహానికి. వినాయకులు మొత్తం సేమ్. ఇంకా హైట్ అయితే ఇక్కడ హైట్ సేమ్ ఉన్నాయి, కొన్ని మాత్రం జర హైటింగ్ ఎక్కువ ఉన్నాయి. ఈ విగ్రహం వచ్చేసి మనకి స్వామివారు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. సిట్టింగ్ పొజిషన్ మహారాజా పొజిషన్లో. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు ఒక 8 feet ఉండొచ్చు. స్వామివారు నిల్చిన పొజిషన్ మనకి బ్యాక్ సైడ్ కొండలు రావచ్చు అనుకుంటా. ఇంకా వినాయకునికి అయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా లెగ్స్ కూడా బ్యాలెన్సింగ్ ఉంది. సో ఈ వినాయకుని యొక్క విగ్రహం వచ్చేసి మనకి 6 hands రావడం జరిగింది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet ఉండొచ్చు. అవతల సైడ్ మనకి పాశం పట్టుకొని ఉన్నాడు. ఇంకా చక్రము, శంఖము, అలాగే మనకి వివిధ అస్త్రములు రావచ్చు స్వామివారికి. ఈ విగ్రహం వచ్చేసి మనకి బాల గణేశ రూపంలో తొండెం అయితే అలాగే ఉంది. వినాయకుని పొజిషన్ చూసుకోవచ్చు, ఫినిషింగ్ వర్క్ ఎంత ప్యూర్గా డీటెయిలింగ్గా కనిపిస్తుందో. విగ్రహం చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే మనకి స్వామివారికి వచ్చేసి 6 hands రావడం జరిగింది. మంచిగా ఒక కాలేమో మనకి సింహాసనం మీద, ఒక కాలేమో చాలా మహారాజా పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. వినాయకుని యొక్క హైట్ కూడా మనకి వినాయకుని 8 feet ఉండొచ్చు. ఇంకా ఇక్కడ సైడు మనకి ఇంకా వినాయకుడు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో మనకి ఒక 6 feet మనకి అవతల సైడ్ చూసుకున్నాక బ్యాక్ హ్యాండ్ తోటి దర్శనమిస్తున్న వినాయకుడు. ఈ విగ్రహం కూడా మనకి అలాగే కనిపిస్తుంది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 6 feet ఉండొచ్చు. కాకపోతే అక్కడ హైట్ ఎక్కువ ఉంది, ఇక్కడ హైట్ తక్కువ ఉంది. ఈ వినాయకుడు చూసుకోవచ్చు, ఇక్కడ సేమ్ విగ్రహాలు
మనకి హైట్ ఒకటి జర డిఫరెన్స్ ఉన్నాయి. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి మోడల్లో దర్శనమిస్తున్న వినాయకుడు. మనకి చూసుకున్నట్టయితే వినాయకుని యొక్క పొజిషన్ మనకి నీట్గా వచ్చేసి బాలాజీ లాగా మనకి దర్శనమిస్తుంది వినాయకుడు. చెవులు చూసుకోవచ్చు, మనకి చిన్నగా రావడం జరిగింది వినాయకునికి అయితే. మనకి చాలా చాలా బాగుంది. ముంబై స్టైల్ విగ్రహాల్లో ఇదే ప్రత్యేకత మన ఓంకార్ ఆర్ట్స్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూసుకున్నట్టే శ్రీ బాలకృష్ణ లాగా దర్శనమిస్తుంది వినాయకుడు. మనకి ఫ్లూట్ పట్టుకుని ఉండొచ్చు, ఇంకా బ్యాక్ హ్యాండ్ తోటి దర్శనమిస్తూ ఉన్నాడు. విగ్రహం హైట్ వచ్చేసి మనకు ఒక 8 feet ఉండొచ్చు. ఈ విగ్రహం నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి విగ్రహం అయితే చాలా బాగుంది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి ఒక 7 feet ఉండొచ్చు. వినాయకుడు వచ్చేసి మనకి నాట్యం ఆడుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఈ వినాయకుడు కూడా మనకి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా మనకి కింది సైడ్ ఆర్చ్ మనకి అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి ఈ వినాయకుడు కూడా మనకి నాట్యం ఆడుతూ కనిపిస్తూ ఉన్నాడు. మనకి స్టాండింగ్ పొజిషన్ వినాయకుని యొక్క కింద వచ్చేసి మనకి కొండలు రావచ్చు. వినాయకుడు హైట్ వచ్చేసి 8 feet ఉండొచ్చు. ఇంకా ఇంకో మల్లారి గణేష్ మనకి స్వామివారి వచ్చేసి మనకి నించొని ఉండడం జరిగింది. వినాయకుని యొక్క హైట్ నుంచి కింద నుంచి హైట్ చూసుకున్నట్టయితే మనకి వినాయకుని యొక్క హైట్ మనకు 8 feet ఉండొచ్చు. మోదక ప్రియుడు మనకి లంబోదరుడు వినాయకుడు మనకి చూసుకోవచ్చు. మనకి తన ఒక తొండంలో కలశం పట్టుకొని ఉన్నాడు. ఈ విగ్రహం కూడా మనకి ఇంకా బ్యాలెన్సింగ్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాల గణేశుడు స్వామివారి వచ్చేసి బ్యాలెన్సింగ్ ఒకటే కాలు మీద బ్యాలెన్సింగ్ మీద ఉన్నాడు వినాయకుడు. స్వామివారి యొక్క హైట్ వచ్చేసి మనకి 10 feet ఉండొచ్చు. విగ్రహం అయితే చూడడానికి అయితే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇంకా మనకి వర్కింగ్ అయితే ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి వినాయకుడు వచ్చేసి మనకి శివుని రూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. అలాగే మనకి 8 hands రావడం జరిగింది. మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకి కాలభైరవం లాగా దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయకుని యొక్క హ్యాండ్స్ మనకి అలాగే చూసుకున్నట్టయితే మొత్తం 8 hands రావడం జరిగింది. మనకి కాలభైరవుడు నాట్యం ఆడితే ఎలా ఉంటుందో అలా వినాయకుడి యొక్క రూపం దర్శనమిస్తూ ఉంది. చూసుకోవచ్చు మనకి ఇక్కడ వినాయకుని యొక్క బాడీ కార్డ్స్ ఇక్కడ ఉండడం జరిగింది. మనకి ఇంకా ఈ బాడీ తీసుకుపోయి అవతల సైడ్ పెట్టడం జరుగుతుంది. అవతల పెద్ద వినాయకులు ఉన్నాయి కదా, అక్కడ విగ్రహాల దిక్కు పెట్టడానికి ఇక్కడ విగ్రహం అయితే పెట్టడం జరిగింది. గైస్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఒక 12.5 feet ఉండొచ్చు. స్వామివారికి వచ్చేసి మనకి 6 hands రావడం జరిగింది. స్వామివారికి ఆభరణాలు కూడా మనకి మెడలో మాత్రం ఉంచడం జరిగింది. అలాగే మనకి హ్యాండ్స్కి రావడం జరిగింది. వినాయకుని యొక్క పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. డీటెయిలింగ్గా చూసుకున్నట్టయితే మనకి జూమ్ చేసి చెప్తా. స్వామివారి యొక్క కలర్ చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ పొజిషన్లో మనకి హైలైట్ పొజిషన్లో ఉంది విగ్రహానికి అయితే. చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో విగ్రహానికి. ఇంకా మనకి వినాయకుని కలరింగ్ వర్క్ మనకి రియల్ పంచ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు ఇట్లా మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ పొజిషన్లో ఉన్న వినాయకుని లాగా మనకి అవతల ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇటు వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ పొజిషన్లో ఉన్న వినాయకుడు. మనకి స్వామివారి చేతిలో కూడా మనకి కత్తి రావడం జరిగింది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి ఒక 10 feet అబవ్ ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విగ్రహం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విగ్రహం చూసుకున్నట్టయితే వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఒక 12.5 feet ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ మహారాజా పొజిషన్లో ఉన్నాడు. వినాయకునికి వచ్చేసి 4 hands మనకి మంచిగా మహారాజా లాగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు వినాయకుడు. సో ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి 2 hands వచ్చేసి ముందల హ్యాండ్స్ మనకి స్వామివారిది ఇట్లా పైనకి లేపి ఉండడం జరిగింది. అంటే వినాయకుడు ఏదో పట్టుకునేటట్టు ఉన్నాడు. అలాగే మనకి ఇక్కడ ఈ హ్యాండ్ తోటి మనకి ఆశీర్వదిస్తుండు, ఇంకో హ్యాండ్ వచ్చేసి కింది సైడ్ ఆశీర్వదిస్తుంది. అంటే వినాయకుని తొండెం కూడా మనకి ఈ రోజే ఫిక్సింగ్ చేసినట్టున్నారు. చూడడానికి అయితే ఇది తొండెం మనకి డిఫరెంట్ టైప్స్ లాగా వస్తుంది. అలాగే మనకి డిఫరెంట్ మోడల్ ఈ డిజైన్ అయితే ఈసారి మనలో హైలైట్ కొడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి కాలమీన కాళేశ్వరం మహారాజా పొజిషన్ మనకి చూడడానికి అయితే లుకింగ్ పరంగా చాలా బాగుంది విగ్రహం అయితే. వినాయకునికి ఇంకా ఫినిషింగ్ వర్క్ కూడా బ్యాలెన్సింగ్ ఉంది. చూసుకున్నట్టయితే వినాయకుని తొండం రావాలి, ఇంకా ఫినిషింగ్ వర్క్ రావాలి, అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ రావాలి, అలా పంచ మనకి ఆభరణాలు కూడా రావడం జరుగుతుంది. విగ్రహానికి ఇంకా డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా ఉంది. ఈ విగ్రహాన్ని చూడడానికి అయితే మనకి లుకింగ్ పరంగా చాలా బాగుంది. ఇంకా ఫిక్సింగ్ చేయకముందే ఇంకా అన్ని ఫిక్స్ అయిన తర్వాత మనకి కలరింగ్ వర్క్ అయిన తర్వాత చూస్తే ఇంకెంత బాగుంటుందో మీరే చూసుకోవచ్చు వర్కింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విగ్రహం
ఈ విగ్రహం వచ్చేసి మనకి హ్యాండ్స్ ఫిక్సింగ్, మనకి అలాగే స్వామివారికి ఆభరణాలు, పంచ అవన్నీ కూడా మనకి బ్యాలెన్సింగ్ వర్క్ అయితే ఉంది. వినాయకునికి ఇంకా డీటెయిలింగ్ వర్క్ అయితే ఉంది, ఇంకా చేసేది ఉంది వరకు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి నెక్స్ట్ మోడల్ మనకి ఈ విగ్రహం కూడా మనకు ఒక 10 feet అబౌవ్ ఉండొచ్చు. ఒక్క నిమిషం అలాని మనకి ఈ విగ్రహాన్ని ఇంకా నెక్స్ట్ వర్కింగ్ అయితే ఉంది. వినాయకుడు చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. కూర్చోవడం స్టైల్ కూడా మనకి డిఫరెంట్ పొజిషన్లో కూర్చుంది. మనకి బాడీ చూసుకున్నట్టయితే స్లిమ్గా ఉంది విగ్రహానికి. అన్ని విగ్రహాలకి మనకి ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహాలకి ఇంకా ఫిక్సింగ్ వర్క్ అవన్నీ బ్యాలెన్సింగ్ ఉంది కాబట్టి చిన్న విగ్రహాలు అయితే మొత్తం రెడీ అయినాయి. దాని పంచలు, మనకి ఆభరణాలు, కలరింగ్ వర్క్ ఒకటి బ్యాలెన్సింగ్ ఉంది. ఇంకా పెద్ద విగ్రహాలకి మనకి తొండెము, హ్యాండ్స్, మనకి కలరింగ్ వర్క్ అవన్నీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ సింహాలు ఉన్నాయి, మనకి సింహాసనాల మీద పెట్టడానికి. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఆర్చులు, మనకి సూర్య ప్రభావాలు అవన్నీ రావడం జరుగుతుంది. ఇంకా ఇటు సైడ్ మనకి ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలకు మొత్తం ఫేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఇవతల సైడ్ అయితే చూసుకుందాం. ఇక్కడ చింతామణిక రాజా మనకి కనిపిస్తున్నాను. బ్యాక్ సైడ్ చూపిస్తానండి, ఒక్క నిమిషం. ఇక్కడ చింతామణి రాజా మనకి విగ్రహం అయితే చింతామణి రాజా లాగా మనకి దర్శనం ఇస్తున్నాడు. వినాయకుడు అలాగే మనకి ఇక్కడ లక్ష్మీదేవి అక్కడ వస్తారు అనుకుంటా. ఇంకా విగ్రహానికి అయితే పూర్తిగా వర్క్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మనం పూర్తిగా డీటెయిల్ ఇంకా చెప్పలేకపోతున్నాం. విగ్రహం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాలెన్సింగ్ వరకు. అట్లాగే మనకి ఇక్కడ 2 విగ్రహాలు కలిసి మనకి ఒక 10 feet ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎంత రావచ్చో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు ఒక 13-15 feet విగ్రహము. మనకి విగ్రహం అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. అలాగే వినాయకుని యొక్క హైట్ నుంచి కింది సైడ్ నుంచి మనకి హైటే ఇంత పెద్దగా ఉందంటే అయినా మయన్మార్లో ఇంత పెద్ద విగ్రహం ఇదే ఫస్ట్ టైం నన్ను ఇక్కడ చూడడం. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక 15 feet విగ్రహం. వినాయకుడు పొజిషన్ చూసుకోవచ్చు, కాలు మనకి ఎలా ఉందో. అలాగే కాలు కూడా మనకి విగ్రహానికి చాలా చాలా బాగున్నాయి. అలాగే మన హ్యాండ్స్ ఫిక్సింగ్, కలరింగ్ వర్క్ ఈ విగ్రహం కూడా మనకి ఇంకా ఫినిషింగ్ వర్క్ బ్యాలెన్సింగ్లో ఉంది. ఇంక ఇటు సైడ్ మొత్తం విగ్రహాలకి ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా తయారు చేస్తారు. మనకి 8 feet, 20 feet అవన్నీ విగ్రహాలు. ఇక్కడ మనకి సింహం ఆర్చులు, సింహము అలాగే మనకి పులులు అవన్నీ ఆర్చులు రావడం జరుగుతుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి విగ్రహం చూడడానికి అయితే ప్యూర్గా అయితే ఫినిషింగ్ వర్క్ అయితే లేదు. ఇంకా వర్కింగ్ అయితే 20% అయింది ఈ విగ్రహానికి. ఇంకా వర్క్ అయితే ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. ఇంక ఇటు సైడ్ కూడా మనకి నించున్న గణపతి స్వామివారు వచ్చేసి మనకి మంచిగా 6 hands తోటి దర్శనం ఇస్తున్నారు. అలాగే వినాయకుని కింద మనకి ఇక్కడ సైడ్ నెమలి రావచ్చు అనుకుంటా. ఫిష్ ఉంది, మనకి చేప రావచ్చు. చేప మీద మనకి సవారీ చేస్తున్న గణనాథుడు మనకి దర్శనకి చేప మీద సవారీ చేస్తున్న గణనాథుడు మనకి 6 hands తోటి దర్శనం ఇస్తున్నాడు. చేప కూడా మనకి చూడడానికి బాగుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు ఒక హైట్ వచ్చేసి మనకు ఒక 13 feet అబౌవ్ ఉండొచ్చు. వినాయకుడు వచ్చేసి నించొని ఉన్నాడు. ఇంకా కింది సైడ్ ఏమొస్తుందో చెప్పలేము, ఎందుకంటే ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఇంకా విగ్రహానికి ఇంకా మనకు ఒక 90 days ఉంది మనకి మొత్తం ఇంకా పండుగకి. ఇంకా తర్వాత మనకు ఒక 1 month అయిన తర్వాత మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోతుంది. ఇక్కడ విగ్రహాలన్నీ ఇంకా చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. సో గైస్, ఇప్పటితో అయితే అన్ని విగ్రహాలు అయితే చూసేసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యి అలాగే మన యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.